ఢిల్లీలో అయితే చకచకా పరిణామాలు మారుతున్నాయి. ఓ పక్కన సైనిక అధికారులు కంటిన్యూస్ మీటింగ్స్ నడుస్తున్నాయి. అలాగే ఇటు పక్కన ఇస్రో వాళ్ళ దగ్గరతో లింకప్లతో కూడినటువంటి మరికొన్ని సదుపాయాలని చెకప్ చేసుకుంటున్నారు. విదేశాల నుండి ఆయుధాల దిగుమతులు నడుస్తున్నాయి. ఇంకో పక్కన ఎప్పటికప్పుడు హోంశాఖ సమీక్షిస్తోంది, రక్షణ శాఖ సమీక్షిస్తోంది. ఓవరాల్గా ఇక్కడ పాకిస్తాన్ ఎదురుదాడి చేస్తే తిప్పికొట్టడమా, లేదా మనం వెళ్ళి తీవ్రవాద శిబిరాల మీదనే దాడి చేసాం, వాళ్ళు వచ్చి మన పౌర వ్యవస్థ మీదనే దాడి చేయాలి, మన సైనిక వ్యవస్థ మీదనే దాడి చేయాలి. ఇట్ మీన్స్ ఏ వార్. మనం చేసి వచ్చింది ఆపరేషన్ సింధూర్. వాడు వస్తానంటుంది వార్. మన ప్రజల మీదకి వచ్చిన, మన సైన్యం మీదకి వచ్చిన యుద్ధం. యుద్ధానికి ఖచ్చితంగా ప్రతి యుద్ధం ఉంటుంది, సమాధానం ఉంటుంది. కాబట్టి అది చెప్పి తీరాల. చెప్పకపోతే అసమర్థులుగా మిగిలిపోతాం, చరిత్రలో చేతకాని వాళ్ళుగా మిగిలిపోతాం. కాబట్టి పాక్ ఒకటంటే మనం 100 అంటాం.